అయిపోయి ఈ ఎక్స్పాన్షన్ అంతా రాయగలిగిన ఇంకొకటి లాస్ట్ టర్మ్ ఉందా మైనస్ బి టు ద పవర్ ఆఫ్ ఎన్, అది అట్లే రాయి, దాన్ని ఏమన్నారు. ఇంకా ఇక్కడ చూడండి నెక్స్ట్ 1 ఇంటూ బి టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ 1 బి టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఏ మైనస్ బి ఇంటూ ఇదంతా కూడా అదే వీటి వరకు ప్లస్ వన్ సో వన్ ప్లస్ ఎన్ ప్లస్ వన్ టర్మ్ కూడా ఇదంతా కే అనుకో ఇంటూ కే వేర్ కే ఈజ్ అండ్ ఇంటీజర్, ఏమన్నా కానీ అది ఇంటీజర్ అనుకో, దాన్ని కే అనుకో ఇంటీజర్ అనుకో. సరే ఇది ఏ ప్లస్ బి, సరే మళ్ళీ రాద్దాం, ఏ ప్లస్ బి ఇంటూ ఇదంతా కే అనుకో మైనస్ బి టు ద పవర్ ఆఫ్ ఎన్, సరే ఇది మన నెక్స్ట్ స్టెప్ రాస్తాంలే, ప్లస్ ఏ మైనస్ బి ఇంటూ NC1 b to the power of n minus 1 plus NC2 b to the power of n minus 2 into a minus b plus NC3 b to the power of n minus 3 into a minus b whole square plus and so on plus and so on అని వదిలేసుకో, రాయగలిగితే రాయి n ప్లస్ 1 టర్మ్, లేకపోతే లేదు ఈ టర్మ్ ఉండే మైనస్ బి టు ద పవర్ ఆఫ్ ఎన్, ఈ ప్లస్ బి టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈ మైనస్ బి టు ద పవర్ ఆఫ్ ఎన్ క్యాన్సల్ కాలే, అదే క్యాన్సల్ అయిపోయి ఇంకా ఏం మిగిలే మనకు ఏ మైనస్ బి ఇంటూ ఇప్పుడు ఇదంతా కే అనుకో, ఇంకా దీని క్యాన్సల్ అయిపోయి ఇదొక్కటి నా మిగిలింది మనకు, ఈ నుంచి ఇదో ఇక్కడి వరకు మిగిలే, ఇదంతా కూడా ఏమనుకుంటావు కే అనుకో, వేర్ కే ఈజ్ ఏమన్నా కానీ లా వాల్యూ ఒకటేమో బయటికి లాగగలిగినాం, మనం వాళ్ళు అడిగినది లాగగలిగినా ఏ మైనస్ బి అవుతుంది ఏమన్నా కానీ వేర్ కే ఈజ్ అండ్ ఇంటీజర్ అని నాకు సింపుల్గా అంతే. కే ఇది కే అంటే ఏంటంటే ఇదో ఇది ఈ వాల్యూ అంతా, నువ్వు కావాలంటే బ్రాకెట్లో కే ఈజ్ ఈక్వల్ టు అదంతా రాయ్. సో అంటే ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ బి టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ కే నిరూపించగలిగినామా? సో we have proved that a to the power of n minus b to the power of n is equal to a minus b into k నిరూపించగలిగినాం. ఇప్పుడు మనం చెప్పగలవచ్చు దీని ప్రకారం ఏ విధంగా చెప్పగలగచ్చు అంటే 6